జాతీయ జట్టులోకి ఎంపికవ్వాలంటే దేశవాళీ క్రికెట్లో ప్రదర్శనే ప్రామాణికం. రంజీ ట్రోఫీలో రాణిస్తే చాలు సెలెక్టర్లు జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు. అది సీనియర్లైనా జూనియర్లైనా ఇదే విధానం ఫాలో అవుతూ ఉంటారు. ఐపీఎల్ వచ్చిన తర్వాత టీ20లకు మాత్రమే దేశవాళీ క్రికెట్ అంటే ఆ లీగ్లో ప్రదర్శనే పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ టెస్టులకు మాత్రం రంజీల్లో ప్రదర్శనే కీలకం. సెలెక్టర్లు కూడా చాలాసార్లు ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడితేనే పరిగణలోకి తీసుకుంటామని చాలాసార్లు చెబుతూనే ఉన్నారు. కానీ ఇది మాటలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించినట్టు జట్టు ఎంపికే దీనికి ఉదాహరణ. దాదాపు వెస్టిండీస్ సిరీస్లో ఆడిన జట్టునే కొనసాగించారు. అదే సమయంలో రంజీ ట్రోఫీలో ఆడుతున్న పలువురు ఆటగాళ్లను పట్టించుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. వారిలో కరుణ్ నాయర్, మహ్మద్ షమి, సర్ఫరాజ్ ఖాన్ ఇంకా పలువురు యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. నిజానికి ఇంగ్లాండ్ టూర్లో వచ్చిన అవకాశాలను కరుణ్ నాయర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సిరీస్ మొత్తం ఫ్లాప్ అయ్యాడు. అయితే మళ్లీ రంజీ ట్రోఫీలో దుమ్ము రేపాడు. సెంచరీ, డబుల్ సెంచరీతో సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. తాను మరికొన్ని సిరీస్లు ఆడేందుకు అర్హుడిని అంటూ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ అతన్ని పట్టించుకోలేదు. అటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీది కూడా ఇదే పరిస్థితి. గుజరాత్పై 8 వికెట్లతో సత్తా చాటినా షమీని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై విమర్శలొస్తున్నాయి. అసలు టీమిండియాకు ఎంపిక కావాలంటే ఏం చెయ్యాలి? దీనికి ప్రామాణికం ఏంటని చాలా మంది చర్చించుకుంటున్నారు. గతంలో భారత జట్టుకు ఎంపిక కావాలంటే దేశవాళీ క్రికెట్లో సత్తా చాటాల్సి ఉండేది. అక్కడ అత్యుత్తమంగా రాణిస్తేనే భారత సెలెక్టర్ల నుంచి పిలుపు దక్కేది. అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది. భారత క్రికెట్కు సంబంధించి పెద్ద తలకాయల అండదంటలుంటేనే ఎలాగైనా జట్టులోకి వచ్చేయొచ్చు. ఇందుకు హర్షిత్ రాణా ఉదంతమే ప్రధాన ఉదాహరణ. హర్షిత్ ఏ అనుభవం లేకుండా టీమిండియాలో ఒక పెద్ద తలకాయ మద్దతుతో దాదాపు ప్రతి జట్టులో ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఇతగాడికి ప్లేయింగ్ 11లో కూడా అవకాశాలు సులువుగా వచ్చేస్తూ ఉంటాయి. ఇంత లాబియింగ్ జరిగి తుది జట్టులోకి వచ్చాక ఏమైనా పొడి చేశాడా అంటే అది లేదు. పైగా అతని ఎంపికను కొందరు సమర్థించుకోవడం హాస్యాస్పదం. ఒక పేరు మోసిన వ్యక్తి అయితే ఈ విషయంపై ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగడం ఇంకా ఆశ్చర్యపరుస్తోంది. అంతిమంగా హర్షిత్ విషయంలో వ్యతిరేకత తారాస్థాయికి చేరడంతో సెలెక్టర్లు కాస్త తగ్గారు. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్కు అతన్ని ఎంపిక చేయలేదు. అయితే సౌత్ ఆఫ్రికా ఏతో వన్డే సిరీస్కు మరో అవకాశం ఇచ్చి ఈగోను సంతృప్తిపరుచుకున్నారు. కాగా వరుసగా విఫలమవుతున్న హర్షిత్ లాంటి ఆటగాళ్లకు పదే పదే అవకాశాలు ఇస్తున్న సెలెక్టర్లు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న మహ్మద్ షమి, కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ఇదే విషయాన్ని ఇప్పుడు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.